శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి 17వ కందార్థం క్రమ సంఖ్య 81. ఆకాశము శూన్యంబని లోకులు మొరపెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా బుట్టినవని చీకాకుగా చెప్పినారు చెవినారాదు. వంద్యాసంతి క్షితిలో నాలేదు కాకుంటే విను సోద్యమౌకుందేటికి కొమ్ములి కాలముననే మేమే గంటి మనుమాట చివినరాదు. వంద్యాసంతి క్షితిలో నాలేదు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 17వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో ఆవరణ రహితం అచలం కర్తృకార్య వివర్జితం అన్నారు అచల ఋషులు. ఆవరణ రహితం అచలం కర్తృకార్య వివర్జితం అన్నారు అచల ఋషులు. కనుక ఆవరణ రహితమై అనంతమై అచలమై సర్వత్రా నిండి ఉన్నదే పరిపూర్ణము. ఇక ఆవరణము కలిగినది ఎరుక, అనగా సత్తాయే ఆవరణము. ఎరుక యొక్క సత్తాయే ఆవరణము. అంటే ఆకాశం అనగా ఇక్కడ మహాకాశమైన అఖండ ఎరుక అని తెలుసుకొనవలెను. అంటే పిండ బ్రహ్మాండములను సృజించి పోషించి లయించే సత్తా గలది. ఆ సత్తాయే ఆవరణము. మరొక విధముగా ఆవరణం అంటే మాయా అని అర్థము. ఆ మాయా మిథ్యాస్వరూపము. అమితమును మితమును చేయునది మాయా. కనుక అమితమును మితమును చేయనది మాయా అని ఆవరణము. ఆకాశం అంటే మాయతో కూడినది, మహాకాశమైన అఖండ ఎరుక అని అర్థము. మరి పరిపూర్ణములో శబ్దం లేదు. ఓమని శబ్దించేది ఎరుక. అందుకే అక్కడ ఆవరణ మెడలినా ఎరుకను లేనిదని తీసివేసినచో ఆవలి మాట లేనిదని తెలుసుకోరా. ఇక ఎరుకకు ఆవలిగా ఉన్నదాని యందు శబ్దము లేని పరిపూర్ణమని తెలుసుకొనవలెను అంటూ మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 17వ కందార్థము క్రమ సంఖ్య 81 సృష్టి విధానము. ఆకాశము శూన్యంబని లోకులు మొరపెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చికాకుగా చెప్పినారు చివినరాదు.
వంధ్యా సంతు క్షితిలోన లేదు. కాకుంటే విను సోధ్యమవు కుందేటికి కొమ్ము లీకాలముననే మేమే కంటి మను మాట చెవినరాధు. వంధ్యా సంతు క్షితిలోన లేదు. శిష్య, గురుదేవా, ఆకాశము శూన్యంబని కొంతమంది అంటే తత్వవేత్తలైనటువంటి వారు కొంతమంది ఆకాశము శూన్యమని, అతత్వవేత్తలు ఆకాశము శూన్యమని లోకులు మొరపెట్టి, అంటే లోకులు స్పష్టపరుస్తూ, అంటే ఇందులో ఏమీయూ లేదని తెలుపుతూ మరల దానిలో పవనాదులు ప్రాకటముగా పుట్టినవని చికాకుగా చెప్పినారు. వినరాదు. ఆకాశము నుండి వాయువు, అగ్ని మొదలైనవి స్పష్టముగా క్రమముగా పరిణామము చెందినవి అంటూ విరుద్ధంగా చెప్పినారు. కానీ వారి మాటలు లెక్కలోనికి తీసుకోకూడదు. అంటే శబ్దగుణమైన ఆకాశములో ఈ శబ్దస్పర్శ గుణమైన వాయువు కలిగినదనియు, ఆ వాయువులో శబ్దస్పర్శ రూపగుణమైన అగ్ని పుట్టినదనియు, తిరిగి ఆ అగ్నిలో అశబ్దస్పర్శ రూప రసగుణములు అయిన జలము కలిగినదనియు, ఆ జలములో ఈ శబ్ద స్పర్శ రూప రస గంధ గుణములతో కూడిన పృథ్వీ ఏర్పడినదనియు ఏ విధముగా నిర్ణయించి ఈ పంచభూతములచే ప్రపంచ సృష్టి అయినదని తెలుపుచుందురు. శూన్యమన్నారు, కానీ మళ్ళీ పవనాదులు ప్రాకటముగా మళ్ళీ క్రమముగా ఏర్పడినవని ఈ విధముగా తెలియజేశారు, చెబుతుంటారు, తెలుపుచుందురు. అంటే ఈ ఆకాశము శూన్యమైన ఎడల ఇక మిగతా 4 భూతములు ఎచ్చటి నుండి వచ్చినాయి? ఎచ్చటి నుండి వచ్చి ఉంటాయి? ఆకాశమే లేదు అంటే, ఆకాశమే శూన్యమైన ఎడల ఇక మిగతా 4 భూతములు ఎచ్చటి నుండి వచ్చిండును? ఒకవేళ ఆ భూతములే లేకపోయినా ఈ సృష్టి అంతా ఏ దాని చేత కనపడుచుండను? వివరించండి నాయన. ఈ శబ్దగుణమైన ఆకాశమే ప్రతి వాక్కుద్వారమునందు పలుకు రూపముగా కనపడుతున్నది. ఈ శబ్దగుణమైన ఆకాశమే వాక్కు ద్వారా, ప్రతి వాక్కు ద్వారా, ఆ వాక్కు ద్వారమునందు ఆ పలుకు రూపముగా కనపడుతున్నది. ఇట్లు ఆకాశమునకు క్రియాలక్షణములు కనపడుచూ ఉండగా ఆకాశము శూన్యము అని తెలుపుట ఎట్లున్నదనినా వంధ్యా సంతిక్షితిలోన లేదు. సంధి అనగా సంతు, సంతు అనగా సంతానము, సంతతి. వంధ్య, అది వంధ్య గొడ్రాలు. ఆ గొడ్రాలు సంతానము, ఆమె బిడ్డలేని గొడ్రాలు అని తెలుపుతూనే మళ్ళీ ఆ బిడ్డను మేము చూచి వచ్చినామని తెలుపుట వింత మాటలు కదా. అవునాయన. విచారిస్తే క్షితిలోనే లేదు. అంటే ఈ భూమండలములో శబ్దమే తప్ప నిజానికి వస్తువే లేదు.
ఈ భూమండలంలో శబ్దమే ఉంది నాయన. శబ్దమే తప్ప నిజానికి వస్తువే లేదు. కాకుంటే ఈ విధముగా కాకపోతే ఎంత విచిత్రముగా ఉండునో విను. సోధ్యమౌ, ఆశ్చర్యకరమైన విషయము. కుందేటు కొమ్మి మీ కాలమున మేమే కంటిమను మాట. కుందేటు కొమ్ము కలదను మాట ఈ సందర్భంలో మేము చూచినాము, కొలత తీసుకుని వచ్చినామని తెలుపుట ఎంత సోద్యముగా ఉండునో చూడు. అట్లునే చి వినరాదు. ఈ మాటలను లెక్కలోకి తీసుకోకరాదు. అట్లునే ఆకాశము శూన్యమని తెలుపుచూ మరలా అందులో పవనాదులు పుట్టినాయని తెలుపు మాటలు వింత మాటలుగా కనపడుచుండును. ఆ మాటలు మనస్సుకు చికాకు పరచుటయేగాక విసుగు కలిగించుచుండును. ఆ వస్తువు లేనిదే ఉన్నది అని తెలుపుట ఎట్లున్నది? ఆ గొడ్రాలు బిడ్డ, కుందేటి కొమ్ము, ఆకాశము ఆ వస్తువే లేకపోయినా అక్కడ ఉన్నదని తెలుపుట ఎట్లున్నది అనినా నరశృంగేన చాకాశం భిద్యతే జగదస్తిచ. నరశృంగేన చాకాశం భిద్యతే జగదస్తిచ. అజాగల స్తనే క్షీరం జాయతే జగదస్తిచ అని తెలిపినట్లు ఆ పరిపూర్ణ పరవాక్యమందు జగత్తు పుట్టనే లేదనడి విషయమును నరుని కొమ్ముతో పోల్చినారు. ఆ నరుని కొమ్ముచే ఆకాశమును ఛేదించగలిగిన జగత్తు ఉన్నదనుడ సత్యము. కనుక అట్లు చెప్పరాదు, వినరాదు. ఎందుకు అంటే నరునికి కొమ్ములుండుటకు వీలు లేదు. ఎలాగంటే నరునికి కొమ్ము తోచుట గాని లేక భ్రాంతి చెందుటకు అవకాశమే లేదు. కానీ కుందేటికి కొమ్ము గలదని భ్రాంతి చెందుటకు అవకాశము గలదు. కుందేటికి కొమ్ము గలదని భ్రాంతి చెందుటకు అవకాశము గలదు. ఎట్లా నాయనా? ఎట్లనగా ఆ వేటగాడు ఆ కుందేలును వెంబడించే సమయమున అది భయముచే పరిగెత్తేటప్పుడు, అంటే తన రెండు చెవులను ఒక చోటికి చేర్చి నిక్కించి పరిగెత్తినప్పుడు ఆ చెవులు ఒక కొమ్ముగా తోస్తూ ఉండును. కనుక కొమ్మున్నట్లు భ్రాంతి చెందుటకు అవకాశము కలుగును. కానీ కుందేలు చిన్నదైనా దాని చెవులు చాలా పెద్దవై నిక్కించి పరిగెత్తుట వల్ల భ్రాంతికి అవకాశం ఉన్నది. కానీ నరునకు కొమ్మున్నట్లు భాషించుటకు అంటే అట్లు తోచుటకు అవకాశమే లేదు. నరునకు కొమ్మున్నదనుట ఊహించుటకు కూడా అవకాశము లేదు. అది జరిగే పని కాదు. ఆకాశం గగనం శూన్యమన్నారు. ఈ విషయమునే శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులు ఈ కన్నార్థమున ఆకాశమనిన శూన్యం, ఆకాశం బనిన సగుణం ఆకాశమనన్ కాకివలే నల్ల రూపిది, ఆకాశము మితములోన అనుగుండు సుమి అన్నారు అని సెలవిచ్చారు. అంటే శబ్దగుణము కలిగి ఉన్నందున ఆకాశము రూపము గలదని, ఇతర వస్తువులతో కలియుట వలన భూతమని వ్యవహరించబడుచున్నది.
ఆ కారణముననే నామరూపములు మిథ్యా గనుక ఆకాశము లేనిదని నిర్ణయము. ఇటువంటి లేని ఆకాశమును లేని నరుని కొమ్ముచో ఛేదించుట అనున్నది లేకనే జరిగినది. అంటే కర్త కర్మ క్రియ అనే త్రిపుటి లేనే లేదు. అదే విధముగా పృథ్వీ ఆకాశము నుండి అయినది. లేని ఆకాశము నుండి తక్కిన భూతములు ఏర్పడినవంటే ఉండి కలగలేదు, లేకనే కలిగినవి. ఈ పంచభూతములచే ఏర్పడిన నరుని శరీరము కూడా లేకనే కలిగినది. కనుక నరుడు కూడా లేనివాడు, ఆకాశము కూడా లేనిదే. దాన్ని లేని నరుని కొమ్ముచో ఛేదించుట ఎట్లు సత్యము కాదో, జగత్తు పుట్టినదనుట కూడా సత్యము కాదని, జగత్తున్నదంటే మిథ్యనే, లేనిదే అని. అలాగే అజాగల స్తనే క్షీరం జాయతే జగదస్తిచ అంటే మేక మెడ సంటి యందు పాలు కలిగినచో ఈ జగమున్నదనుట సత్యము. ఆ మేకపోతు ఎంతో గంభీరముగా ఆ మెడకు గడ్డము కలిగి ఉన్నది. ఆ గడ్డమునకు యాలాడబడేటువంటి ఆ సంటి యందు పాలు కలిగినచో ఈ జగమున్నదనుట సత్యమని చెప్పవచ్చును. అందులో పాలు కలుగుటకు వీలు లేదు కనుక జగత్తు ఉన్నదనుట సత్యం కాదు. మేక మెడలో వ్రేలాడుచు చనులకు ఆడమేక చనులే ఆధారము, అధిష్టానము గనుక ఇచ్చట భ్రాంతికి అవకాశము కలిగినది. ఆడమేకకు కూడా అట్లు ఉంటాయి కాళ్ళ సందున. కనుక వాటిని చూసి ఇవి అలాగే ఉన్నాయని భ్రమించేందుకు అవకాశం ఉన్నది. కానీ ఇవి చన్నుల వలనే వ్రేలాడుచున్నవి కనుక వాటి యందు కూడా పాలు కలిగినవని తలంచుటకు అవకాశం ఉన్నది. కానీ పాలుండుటకు వీలు లేదు. వాటి యందు పాలెట్లు లేవో జగత్తు కూడా పుట్టనే లేదని నిశ్చయముగా నమ్మవలెను. ఏ విధంగా నమ్మాలి గురుదేవా? ఎలాగనగా పరిపూర్ణము నిర్మలమై శుద్ధమై ఉన్నదని, అందులో ఏ వస్తువు లేదని, కార్యకారణ రూపముగా నున్న జగత్తుండుటకు వీలు లేదని, ఉన్నట్లు తోచుతున్నదని అచల ఋషుల ద్వారా విచారించి గట్టిగా నమ్మకము కలిగి ఉంటివేని తిరిగి నీవు పుట్టవు, జనన మరణ భ్రాంతి రహితము సిద్ధించును అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.